డిస్టర్బ్డ్ బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఈజ్ వెరీ వెరీ డిస్టర్బ్డ్ విత్ ది స్టేట్మెంట్ అని. ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కారణాలు డిస్టర్బ్ ఎవరైనా అవుతారు కదా, సహజమే కదా. డైరెక్ట్గా కేసీఆర్ మీద విమర్శింది. కవిత ఏ లక్ష్యంతో అన్నా ఏ ఉద్దేశంతో అన్నా నా అభిప్రాయం అది కాదు, మీడియా వక్రీకరించింది అని రాజకీయ నాయకులు అంటుంటారు. బట్ ఇలా వక్రీకరణకి ఏముంది? సామాజిక తెలంగాణకి ఈ రెండు పాసిబుల్ కోణాలు నేను చెప్పాను, మీనింగ్స్. ఈ రెండు కాక మూడో మీనింగే లేదు. సో అందువల్ల ఆమె ఎందుకన్నారు, అది కూడా ఆమె 10 ఏళ్ల గురించి మాట్లాడారు, 10 ఏళ్ల పాలన గురించి అన్నారు. సో అందువల్ల ఆమె క్లియర్గా అంతకుముందు ఆమె బీసీల రిజర్వేషన్ల గురించి కూడా ధర్నాలు చేశారు మీరు గమనిస్తే. సో ఆ రకమైన డైమెన్షన్స్ ఆమె లేవనెత్తుతుంది అంటేనే ఆమె పార్టీ నాయకత్వం పైన తన అసంతృప్తిని ఏదో ఒక రూపంలో వ్యక్తం చేస్తుంది అని రాజకీయ ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది కవిత. సో కేసీఆర్ విజిబిలీ అప్సెట్ అని అంటున్నారు. కవిత ఒక 5 పేజీల లేఖ కూడా కేసీఆర్కి రాసింది తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అని కూడా అంటున్నారు. సో ఈ రెండింటి వరకు నిజం బీఆర్ఎస్ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలపై కేసీఆర్ చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెండో ఆమె 5 పేజీల ఉత్తరం రాసింది అని బీఆర్ఎస్లో ఉన్న కాన్ఫిడెన్షియల్ వర్గాలు కూడా, ఎందుకంటే విశ్వసనీయ వర్గాలు అంటాం కదా మన జర్నలిజం పరిభాషలో, సో రిలయబుల్ సోర్సెస్ చెప్పేది ఆ రెండు నిజమని. ఇక మూడో నిజం కూడా ఉంది. హరీష్ రావును పక్కకు పెడుతున్నారు, హరీష్ రావును అవమానిస్తున్నారు. ఇది పెద్ద పదం కావచ్చు, అవమానం. పక్కకు పెడుతున్నారు, దూరం పెడుతున్నారు. ఇది చాలాసార్లు మనం విన్నదే, ఇది కొత్త కాదు. కొన్నిటికి విజిబుల్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో హరీష్ రావు మంత్రి కాదు, ఆ ప్రారంభంలో హరీష్ రావు లేడు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు భూమిక మామూలు భూమిక కాదు. ఇప్పటికైనా విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా. ఈవెన్ టుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు హరీష్ రావును కూడా, కేసీఆర్తో పాటు హరీష్ రావును కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు కాళేశ్వరం గురించి. సో దాని టార్గెట్ అయ్యాడు, దాని భూమిక పోషించాడు. కానీ దాని ప్రారంభోత్సవ సమయంలో హరీష్ రావు ఎక్కడున్నాడు? బహుశా నాకు తెలిసినంతవరకు ఇంట్లో ఉండుంటాడు, లేదా హైదరాబాద్లో ఉండుంటాడు. కానీ అక్కడ ఉన్నాడో లేడో నాకు అనుమానమే. వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఎందుకంటే మంత్రిగా అయితే లేడు ప్రోటోకాల్లో. మరి అది ఎందుకు అలా, అది సహజం మనకు కనబడ్డది కదా అది. తర్వాత మీకు వరంగల్ సభ సమయంలో కూడా హరీష్ రావుకు రావాల్సిన ప్రాధాన్యత రాలేదు అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు, బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న వాస్తవాలు. దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయి అది నోబడి నోస్. సో ఈ వార్తలు వస్తున్నప్పుడు ఒక యునైటెడ్ పిక్చర్ ఇవ్వటానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే హరీష్ రావు ఈ మధ్య వివరణ ఇచ్చారు. తాను అనేక సార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను, కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని. కేటీఆర్ ప్రత్యేకంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళారు. సో అందువల్ల రెండు వాస్తవాలు, కుటుంబంలో జరుగుతున్న అంశాలు ఉండవచ్చు, దాన్ని అధిగమించి పార్టీని ఐక్యంగా పెట్టాలనే ప్రయత్నాలు నిజం. ఆ ప్రయత్నం రెండు ప్యారలల్గా జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫండమెంటల్ క్వశ్చన్ క్లియర్ కాకుండా సమస్య పరిష్కారం కాదు. నువ్వు ఎన్నన్నా చేయండి. బీఆర్ఎస్ వర్గాల్లో చాలామంది బాధ ఏంటంటే ఏదో ఒకటి తేల్చక ఈ సమస్య ఏంటి, ఎందుకంటే ఫండమెంటల్ ప్రాబ్లం ఉండాలి కదా. సో మనకు తలనొప్పి లేస్తుంది. తలనొప్పికి క్యూర్ ఏంటి? తలనొప్పి టాబ్లెట్ కాదు, తలనొప్పికి ఫండమెంటల్ రీజన్ ఏంటి అనేది అది కరెక్ట్ చేయాలి. ఇక్కడ పార్టీలో ఈ సమస్యకు ఫండమెంటల్ రీజన్ ఎవరు? వారసత్వం. వారసత్వం ఎవరు? నేను ఇదివరకు కూడా చెప్పాను, సహజంగానే భారతదేశంలో సన్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ కూతురు కూడా చాలా సందర్భాల్లో రాదు. మీరు ఇన్ని కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు కరుణానిధి కనిమోజ లేదా, రాజశేఖర రెడ్డికి షర్మిల లేరా? సో మీకు జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీకి వచ్చింది తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ కూతుర్లు లేరా? మరి సహజంగానే దేశమంతటా మీరు చూడండి. ఎందుకంటే మన సమాజం యొక్క క్యారెక్టర్ అది. మన సమాజమే పితృస్వామిక సమాజం. ప్యాట్రియార్కీకి ఆస్తులకే ఇవాళ బిడ్డలకు, ఆడబిడ్డలకు ఆస్తులు చట్టం చెప్పినా కూడా ఎంతమంది ఇస్తున్నారు? అందువల్ల